హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులకు ఈ రోజు మరి కాల్ లెటర్స్ అనేవి చాలా వరకు అన్ని పోస్టులకు సంబంధించి అందరూ అభ్యర్థులకు కాల్ లెటర్స్ అనేవి ఇప్పటికే చాలా మందికి జనరేట్ అయ్యాయి. ఇంకా కొద్ది మందికి మరి ఈ రోజు మధ్యాహ్నం లోపల జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైతే కాల్ లెటర్స్ అనేవి జనరేట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాల్ లెటర్స్ జనరేట్ అయినటువంటి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాల్ లెటర్ వచ్చినటువంటి అభ్యర్థులు కంపల్సరీగా వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా అప్లోడ్ అనేది చేయాలి. ఆల్రెడీ మీరు అప్లై చేసేటప్పుడే అప్లోడ్ చేసి ఉంటే అవే సర్టిఫికేట్స్ మీకు మరలా చూపించడం జరుగుతుంది. వాటిని మరోసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ విధంగా మీకు పక్కన బ్లూ కలర్ లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు దాని యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది. ఆ ప్రివ్యూను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా ఏవైనా అప్లోడ్ చేయనటువంటి డాక్యుమెంట్స్ ఉంటే వాటి పక్కన ఇట్లా బ్లూ కలర్ సింబల్ అనేది ఉండదు, మరి వాటిని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారు, ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయలేదు అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎవరైతే కాల్ లెటర్ జనరేట్ అయిందో అటువంటి వారు కంపల్సరీగా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. మరి ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లో ఉన్నారో అటువంటి వారికి ఇంకా కొద్ది మందికి అయితే కాల్ లెటర్స్ అనేవి ఇంకా కొద్ది మందికి జనరేట్ కాలేదు. అటువంటి వారు హైరాణ పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లో ఉంటే కంపల్సరీగా మీకు కాల్ లెటర్ అనేది ఈ రోజు వచ్చేస్తుంది. మరి రేపు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే విధంగా అన్ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కాల్ లెటర్స్ కి సంబంధించి మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. డిఎస్సి అభ్యర్థులందరికీ కాల్ లెటర్లు విడుదల. డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచింది. సర్టిఫికెట్ల పరిశీలనపై SMS ల ద్వారా సమాచారం అందించింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరు కావాలి. సరైన పత్రాలు సమర్పించని వారి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు అంటూ మనకు ఇక్కడ మా ఆంధ్రజ్యోతి సమాచారాన్ని డిఎస్సి కాల్ లెటర్స్ కు సంబంధించి చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అయినటువంటి వారు ఉన్నారో లేదా ఎవరైతే అభ్యర్థులకు కాల్ లెటర్స్ వచ్చి ఉన్నాయో అటువంటి అభ్యర్థులందరికీ కూడా మరి SMS లు కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు డైలమా ఉన్నట్టయితే మరి మీకు SMS ద్వారా కూడా సమాచారాన్ని రేపటి లోపు తెలియజేస్తారు. మరి ఎవరైతే SMS మరియు కాల్ లెటర్స్ ను అందుకున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారంతా కూడా రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాకి సంబంధించి డిఎస్సి అభ్యర్థులకు రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన. మెగా డిఎస్సి 2025కు సంబంధించి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నుంచి జరగనుంది. అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను ఇప్పటికే డిఎస్సి అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచిన నేపథ్యంలో వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఈఓ ఆర్ బాలాజీరావు తెలిపారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత మెగా డిఎస్సి లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. అందులో సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, అంగవైకల్యం ఉంటే ఆ ధృవీకరణ పత్రం, కాల్ లెటర్ లో సూచించిన ఇతర పత్రాలు, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని వారికి సూచించిన సమయానికి హాజరు కావాలని అన్నారు. హాజరు కాని అర్హత లేని వారి స్థానంలో జాబితాలో తర్వాత ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ముందే ఆయా సర్టిఫికెట్లను వెబ్సైట్ లో వ్యక్తిగత లాగిన్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థులందరూ నిబంధనలు పాటిస్తూ నెల్లూరులోని VRIPS ప్రాంగణంలో జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు సమయానికి హాజరు కావాలని
కోరారు. కాబట్టి ఇక్కడ రేపటి నుంచి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాబోతోంది. ఎవరైతే అభ్యర్థులు కాల్ లెటర్స్ అనేవి అందుకున్నారో అటువంటి వారు కంపల్సరిగా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అభ్యర్థులు మరి కాల్ లెటర్స్ అందుకున్నారో అటువంటి వారికి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఈ విధంగా మీకు క్లిక్ హియర్ టు వ్యూ వెరిఫికేషన్ కాల్ లెటర్ అని కనిపిస్తుంది. మీరు సైడ్ లో సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు సైడ్ లో మరి వెరిఫికేషన్ కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా మీకు వెరిఫికేషన్ కాల్ లెటర్ అనే ఆప్షన్ సర్వీసెస్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు గ్రీన్ కలర్ లో వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మరి కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఈ విధంగా కాల్ లెటర్ డౌన్లోడ్ అయిందో అటువంటి వారు ఇక్కడ ఫైల్ అప్లోడ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నిటిని మొదటగా జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు సక్సెస్ఫుల్ గా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని అప్లోడ్ అనేది చేయాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రేపు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది దిగ్విజయంగా పూర్తయితే మీకు ఇక 100% ఉద్యోగం వచ్చినట్టే. కాబట్టి కాల్ లెటర్స్ జనరేట్ అయినటువంటి అందరూ అభ్యర్థులు మీ యొక్క సర్టిఫికేట్స్ ను రేపటి వెరిఫికేషన్ కు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇక్కడ మనం అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం డిఓ విడుదల చేసిన పత్రికా ప్రకటనను చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు సూచనలు. త్వరలో జరగబోయే ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ పరిశీలన ఆగస్టు 28, 2025 గురువారం శ్రీ బాలాజీ పీజీ కాలేజ్ ఎంబీఏ బ్లాక్ అలమూరు రోడ్ అనంతపురం యందు నిర్వహించుటకు అధికారులు నిర్ణయించడమైనది. సమాచారం అంటే మెసేజ్ అందుకున్న అభ్యర్థులు వారికి కేటాయించిన టీముల వారీగా పరిశీలన నిమిత్తం శ్రీ బాలాజీ పీజీ కాలేజ్ లో ఉదయం 9 గంటలకు హాజరు కావాలను. అభ్యర్థులు తప్పనిసరిగా వారి లాగిన్ నందు https://apdsc.apcfss.in అనే సంబంధిత వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్ ను అంటే కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పరిశీలనకు హాజరు కావడానికి ముందే తప్పనిసరిగా సర్టిఫికెట్స్ ను వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకుని పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలన్నీ అటెస్టెడ్ 3 సెట్స్ జిరాక్స్ తో పాటు ఒక ఫోల్డర్ నందు భద్రపరిచి, ఒక ఫోల్డర్ అంటే మామూలుగా మనం సర్టిఫికెట్స్ అన్నిటిని పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్ అనేది వస్తుంది. మరి ఆ ఫోల్డర్ లోపల మనం ఏవైతే జిరాక్స్ సెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో వేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అందులో వేసి పైన మనకు ఒక లేబుల్ అంటే ఒక పేపర్ మీద మనం ఏవైనా రాసి పెట్టడానికి కూడా ఆ ఫోల్డర్ కు మనకు ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆ ఫోల్డర్ లో మీరు మీ యొక్క పేరు మరియు మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ను రాసి ఇక్కడ ఉంది కదండి, మరి ఫోల్డర్ నందు భద్రపరిచి ఫోల్డర్ పైన హాల్ టికెట్ నంబర్ పేరు రాసి సమర్పించవలను. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా విద్యాశాఖ రెవెన్యూ అధికారులు దాదాపుగా 60 మంది 19 టీములుగా వెరిఫికేషన్ సభ్యులతో పరిశీలనకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల వయసు మరియు అర్హతలకు సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్స్ తో పాటు అవసరమైన ఒరిజినల్ పత్రాలను వెంట తెచ్చుకొనవలెను అని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎం ప్రసాద్ బాబు గారు తెలియజేయుచున్నారు. గమనిక, ఎవరైనా అభ్యర్థులు నకిలీ లేదా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన వారు ఎవరైనా ఉంటే వెరిఫికేషన్ ఎందుకు గమనించిన ఎడల సదరు అభ్యర్థులపై క్రిమినల్ చర్యలు గైకొనబడును అని తెలియజేయడమైనది అంటూ ఎం ప్రసాద్ బాబు జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పుడు ధ్రువపత్రాలు ఇస్తే వారి మీద క్రిమినల్ కేసులు బనాయించడానికి కూడా మరి ఇక్కడ వెనకాడం అంటూ కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరవుతున్నారో వాటన్నిటిని సిద్ధం చేసుకోండి. ఇక అనంతపురం జిల్లా వారికి అయితే ఫోల్డర్ కూడా తీసుకొని రండి అంటూ పేర్కొన్నారు. కాబట్టి మరి ఆ ఫోల్డర్ దాని మీద లేబుల్ మీద మీ పేరు మీ హాల్ టికెట్ నంబర్ వేసి కూడా మరి వాటిని తీసుకొని వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను మీరు దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.